వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలు ఇవన్నీ అంశాలు ఈరోజు సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరు మీద వీటన్నిటినీ ఒక పోటు పొడిచి జీతభత్యాలు ఎవరైతే యజమానించినట్టు తీసుకోవాలి, పని గంటలు మళ్ళీ ఏదైతే 12 గంటలు 16 గంటలు చేయించుకునే పద్ధతి, ఇవన్నీ మళ్ళీ ఈ యొక్క లేబర్ కోడ్ల ద్వారా భారతదేశంలో పునరావృతం అవుతూ ఉన్నాయి. అందుకని మనం నోయిడాలో కార్మిక వర్గం అంతా తిరుగుబాటు చేసి ఆదాని పవర్ ప్లాంట్లో వాళ్ళ కనీసం మినిమం వేసి ఇచ్చే పరిస్థితి లేదు. 12 నుంచి 14 గంటల పని విధానం అమలు పరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసి ఈరోజు మళ్ళీ హక్కులు సాధించుకున్నారు. అందుకనే దాని స్ఫూర్తితోనే ఈరోజు మేడే స్ఫూర్తితోని 4 లేబర్ కోడ్ల మీద ఒక బ్రహ్మాండమైన పోరాటం చేసి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలనేది ఒక అంశం అయితే, రెండోది సింగరేణి కార్మికులకు సంబంధించి ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఈరోజు ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న అంశాలు, లేకపోతే మెడికల్ బోర్డు అయినా పిల్లల వారసులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, మారు పేర్లు, డిస్మిస్ కార్మికులు, సొంత ఇంటి పథకం, అదేవిధంగా ఐటీ మీద పెర్క్స్ ఏదైతే రిఫండ్ చేయాలనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఉంది. కాబట్టి మేనేజ్మెంటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోతే ఆర్టీసీ తరహాలో సింగరేణిలో కూడా వారికి సమ్మె తప్పదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని హెచ్చరిస్తారు.